హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు సాంబార్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వడ్డించే సాంబార్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఉత్తి సాంబార్తోనే తినేయొచ్చు అన్నంత రుచిగా ఉంటుంది కదా. అదే టేస్ట్తో మనం కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ సాంబార్ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చూపిస్తున్నాను. వంకాయలు, బెండకాయలు, అలాగే క్యారెట్, ములక్కాడ, ముల్లంగి, 2 టమాటీలు అండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నాక ఇందులోనే పప్పు మునిగే వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది కుక్ అయ్యేలోపు మనమైతే చింతపండునైతే నానబెట్టుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని పులుపుకు సరిపోయే చింతపండునైతే వేసుకోండి. ఇక్కడైతే 50 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను. మనం కందిపప్పు క్వాంటిటీ 200 గ్రామ్స్ అండి. నేను 50 గ్రామ్స్ చింతపండు మునిగే వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 5 ఎండుమిరపకాయలను వేసుకోండి. పెద్ద సైజు ఆనియన్ ఒకటి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని తాలింపు వేయించుకోవాలి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇలానే చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపులో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఇలా వేసుకుందాం. ఈ ప్రాసెస్లో చేశారంటే అచ్చం మనం ఫంక్షన్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మనం చూపించే 2 టమాటీలని ముక్కలుగా కట్ చేసి ఈ కాయగూరల్లో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. మన కాయగూరలు అనేది తాలింపులోనే మగ్గిపోవాలి. మధ్యలో మూత తీసి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఉడకడం అయితే స్టార్ట్ అయింది. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇంకొక 1 మినిట్ మూత పెట్టి ఉడకనిద్దాం. ఇలా బాగా ఉడికిపోవాలి. మన సాంబార్ టేస్ట్ అనేది ఇందులో ఈ వెజిటేబుల్స్ కుక్ అవ్వడంలోనే ఉంటుందండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. 70% మన తాలింపులోనే కాయగూరలు అనేది బాగా కుక్ అయిపోవాలండి. ఇలా బాగా ఉడికాక మనం ముందుగా చింతపండునైతే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపులుసుని రెడీ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవాలి. ఇలా మొత్తం మన చింతపులుసును వేసుకొని పప్పుచారుని బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా కలిపి మరగనివ్వాలి. ఇప్పుడు మన పప్పు కూడా బాగా కుక్ అయిపోయిందండి. దీన్ని బాగా ఒకసారి కలిపి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. పప్పు అనేది బాగా థిక్గా అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలండి. ఒక చాయ్ గ్లాస్ వాటర్ని వేసి పప్పుని బాగా కలిపి పెట్టుకోవాలి.
ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పప్పు అనేది ఇలా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి సాంబార్ అయితే బాగా మరుగుతూ ఉంది చూడండి. ఇలా ఇందులో ముక్కలని బాగా ఉడికిపోవాలండి. మనం ఆల్రెడీ తాలింపులో 70% కుక్ చేసేసాము. ఇలా ముక్కలన్నీ బాగా ఉడికే ఈ టైంలో మనకి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవాలి. మనకైతే సాల్ట్ సరిపోలేదండి. 1/2 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పప్పునైతే వేసుకుందాం. పప్పును మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు వేశాక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పప్పు బాగా ఉడికే టైంలో 1/2 స్పూన్ సాంబార్ పొడిని అయితే వేసుకుంటున్నాను. సాంబార్ పొడి వేసి బాగా కలుపుకున్నాక ఒక చిటికెడు ఇంగువ నేను ఇలా ఉడికే టైంలో అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఉడికే టైంలో వేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది, ఆ వాసన అనేది గుమగుమలాడిపోతూ మన గల్లీ మొత్తం వ్యాపించేస్తుంది. తాలింపులో వేసే కన్నా ఇలా ఉడికే టైంలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి. ఇంగువ వేసి బాగా కలిపి పెట్టి దీన్నైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. సాంబార్ అయితే భలే ఉడికిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసేస్తున్నాం. మన వేడి వేడి ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి గుమగుమలాడే మన ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Thank you friends. Thank you for watching.